హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరితో ఇలాగా చట్నీ చేస్తున్నానండి. కొబ్బరితో చట్నీ అనేది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ టిఫిన్స్లకైనా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 6 వరకు తీసుకున్నానండి. ఒకవేళ కారం ఎక్కువగా కావాలనుకుంటే ఒక 10 వరకు కూడా తీసుకోవచ్చు. ఇవి కారంగా ఉన్నాయి కనుక నేను ఒక 6 వరకు తీసుకునేసి ఈ విధంగా ఆయిల్లో బాగా వేయించుకుంటున్నాను. ఇలాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక 3, వెల్లుల్లి రెబ్బలు ఒక 5, కొద్దిగా చింతపండును కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఎండుమిరపకాయలను బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి ఇదే ఆయిల్లో మనము ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును కూడా వేసుకునేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా మనము వేగనివ్వాలి. ఇలాగా వేగిన తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఇవి కొద్దిగా వేగనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి 1 కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి పీసెస్ ఉంటాయి కదండి, అవైనా కానీ ఒక 1/4 కప్పు తీసుకోవాలండి. ఇలాగా కొబ్బరి పొడి మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి ఎండుమిరపకాయలు ముందుగా వేయించి పెట్టుకునేటివి చల్లారిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలాగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకునేసి ఈ ఆనియన్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో ఈ కొబ్బరిను కోర్సుగా బ్లెండ్ చేసాం కదా, దీంతో పాటు ఈ ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, చింతపండును కూడా వేసుకునేసి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకునేసి ఈ విధంగా చట్నీని రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా కొబ్బరి చట్నీని ఒక గిన్నెకు తీసేసుకుంటే ఏ టిఫిన్స్లకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.